బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని 2 పర్యాయాలు వారు ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసినా కూడా వారికి అపోజిషన్ క్యాండిడేట్ని నిలబెట్టి కావాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఓడించినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. వారు హిందూ కోడ్ బిల్ ఎప్పుడైతే ప్రవేశపెట్టాలి అని చెప్పారో ముందు నెహ్రూ గారు ఒప్పుకున్నా, ఆ తర్వాత దాన్ని ప్రవేశపెట్టకుండా దాటేశారు. ప్రశ్నిస్తే వారు ఒప్పుకోలేదు. నెహ్రూ గారు ఒప్పుకోకపోయినప్పుడు దాన్ని వెంటనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన రాజీనామా ఇచ్చి వారు రిజైన్ చేసేశారు పార్లమెంట్ నుండి. ఆ తర్వాత వచ్చినటువంటి ఎన్నికల్లో నేను చెప్పినటువంటి ఆ 2 ఎన్నికల్లో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కాంగ్రెస్ పార్టీ గెలవనివ్వలేదు, వారిని పార్లమెంట్లోకి రానివ్వలేదు. అదేవిధంగా వారు రాజీనామా చేసిన అనంతరం వారు నేను ప్రసంగించి పార్లమెంట్ నుండి బయటకు వెళ్తానంటే కూడా వారికి ప్రసంగించకుండా అడ్డుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కనుక అన్ని విధాలా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానపరిచారు. వారు ఒక రకంగా చెప్పాలంటే మానసికంగా చాలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కుంగిపోయినటువంటి విషయం కూడా మనం ఇక్కడ గమనించాలి. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే వారు విశ్వసించారు, బడుగు బలహీన వర్గాల వారికి అన్ని విధాలా మనం సంక్షేమాన్ని అందించాలి, వారికి కొంచెం అన్ని విధాలా కూడా అండదండగా నిలబడాలి అనేటువంటి ఆలోచన కావచ్చు. అదేవిధంగా మహిళలకి ఇప్పుడు హిందూ కోడ్ బిల్లో వారు కామన్ సివిల్ కోడ్ గురించి మాట్లాడారు. దాన్ని కూడా భారతీయ జనతా పార్టీ గౌరవించి వాళ్ళ యూనిఫామ్ సివిల్ కోడ్ పట్ల దృష్టి కేంద్రీకరించడం జరిగింది. ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పట్ల ఉన్నటువంటి గౌరవానికి సూచిక అని నిదర్శనం అని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నటువంటి విషయం. మొన్ననే ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా వైరల్ అయింది. రాహుల్ గాంధీ గారు వచ్చి మహారాజ్ శివాజీ గారికి దండ వేశారు, కానీ పక్కనే ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి బొమ్మకి దండ వేయకుండా. మీడియాలో ఉన్నటువంటి మీరు అందరూ కూడా చూసుంటారని నేను అనుకుంటున్నాను. దాన్ని ఆయన చిత్రం ముందు అట్లా పెట్టేసి ఆయన అవతలికి వెళ్ళినటువంటి వీడియో కూడా బాగా వైరల్ అయింది. కనుక నిజంగా ఎవరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గౌరవిస్తున్నారో ప్రజలందరూ కూడా గమనిస్తున్నారని చెప్పి మేము భావిస్తున్నటువంటి విషయం. ఆ సందర్భంలో పార్లమెంట్ నడవనివ్వకుండా ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో చర్చకు రావాల్సినటువంటి ఒక గొప్ప దేవాలయం పార్లమెంట్ అయితే దాన్ని నడవనివ్వకుండా బాగా ఇబ్బంది పెట్టి అసలు ఎటువంటి బిజినెస్ కూడా జరగకుండా అడ్డుకున్నారు అనేటువంటి విషయం మీరందరూ కూడా ప్రజలందరూ కూడా చూసే ఉంటారు. కనుక ఎప్పుడూ కూడా భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని ఉల్లంఘించలేదు. మరి అదేవిధంగా నాకు కూడా ఒక అవకాశం వచ్చింది, పార్లమెంట్లో మాట్లాడేటువంటి అవకాశం వచ్చింది. కాన్స్టిట్యూషన్ మీద మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఆర్టికల్ 356 ఏదైతే ఉందో అంటే ఇది సంపూర్ణంగా అది అసలు మన స్వాతంత్రానికి ముందు మన స్వాతంత్ర సమరయోధులందరూ కూడా ఆర్టికల్ 356ని గట్టిగా వ్యతిరేకించారు. ఎందుకంటే ప్రజాస్వామ్యంగా ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాన్ని రద్దు చేసేటువంటి ఆర్టికల్ ఏదైతే ఉందో అది ఆర్టికల్ 356. కనుక దాన్ని మనం తీసుకురాకూడదు అని చెప్పి భావించినా కూడా ఆ తర్వాత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ఎందుకంటే పోస్ట్ ఇండిపెండెన్స్ ఇండియాలో ఇప్పుడిప్పుడే మనకి స్వాతంత్రం లభించింది. ఎక్కడైనా సరే ఏదైనా గొడవలు జరిగినా, కొంచెం యూనిటీ ఇంటెగ్రిటీ దెబ్బతిన్నా, లా అండ్ ఆర్డర్ మనం కొంచెం గాడిలో పడేంత వరకు ఈ ఆర్టికల్ ఉంటుంది అనేటువంటి భావనతోటి 356ని ప్రవేశపెట్టారు. కానీ మనం చూసినట్లయితే 134 సార్లు ప్రజాస్వామికంగా ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలు రద్దయితే దగ్గర 100 సార్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే రద్దు చేయబడ్డాయి.